ఒక్కోసారి కళ్ళే మోసం చేస్తాయి అంటామా? లేదంటే గనక మోసం చేయడానికి మన కళ్ళని వాడతామంటామా అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇక్కడేంటంటే చిత్తూరు జిల్లాలో బాబు జగజీవన్ రామ్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు నివాళులర్పించడానికి వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కొందరు దళిత సంఘాల వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకు అందరినీ పిలిచేవాళ్ళు ఇప్పుడు అందరినీ పిలవట్లేదు, ఏం లోపం వస్తుందో ఒకసారి చూడండి అంటూ కలెక్టర్కి చెప్పారు. కలెక్టర్ వాళ్ళకి సర్ది చెప్తూ ఏమైందో నేను క్రాస్ చెక్ చేస్తానంటూ చెప్పారు. ఆ సందర్భంలో జరిగిన దృశ్యాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను నేను. ఈ చూశారు కదా, ఈ దృశ్యాన్ని ఎలా ఫోకస్ చేశారంటే టీవీ ఛానల్ బ్రేకింగు, దళిత సంఘాల ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలెక్టర్ అందరి కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకుని ఒక్కొక్కళ్ళకి క్షమాపణ చెప్పారు అన్నటువంటిది ఇందాక చూసినటువంటి ఆ వంగినటువంటి దృశ్యాన్ని. అయితే ఆ తర్వాత సమాచార శాఖ నుంచి ఒక వివరణ ఇచ్చారనమాట. ఇది ఆ వివరణకి సంబంధించినటువంటి అంశం. సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో భారతదేశ మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా గంగిరేని చెరువు వద్ద ఉన్న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారికి విగ్రహానికి పూలమాలలు వేసేందుకు వెళ్లే ముందు షూ విడిచిపెట్టి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కిందకు వచ్చి వంగి షూ కట్టుకుని లేచిన అనంతరం దళిత నాయకులు కలెక్టర్ గారికి నమస్కారం చేస్తే కలెక్టర్ గారు వారికి ప్రతి నమస్కారం చేశారు. ఇది అసలు వాస్తవం అంటూ. అంటే కలెక్టర్ గారు మామూలుగా షూ వేసుకుంటూ నమస్కారం పెడుతుంటే చివరికి అది కాస్త దళితులు ఎదురు తిరిగారు, దళితులకి పిలవలేదని చెప్పారు, దాంతో ఆయన వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు అన్నటువంటి ప్రచారం చేశారు. ఇది ఇట్లాగ నడుస్తున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో న్యూస్ సిస్టమ్.